ఎర్రకోట దగ్గర జరిగిన పేలుళ్లు రిపీట్ అవుతాయా? ఉగ్రవాదులు మళ్లీ స్కెచ్ గీస్తున్నారా అంటే అవుననే చెబుతున్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. ఢిల్లీలో మరోసారి రక్తపాతం సృష్టించేందుకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ కుట్ర వెనుక కారణం ప్రతీకారమే అంటున్నారు. అయితే టెర్రరిస్టుల స్కెచ్ ను ముందే పసిగట్టడంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో కూడా మరో ఉగ్ర కుట్రను ఛేదించారు పోలీసులు. ఢిల్లీలో హై అలర్ట్. దాడులకు ఉగ్రవాదులు మళ్లీ స్కెచ్ గీస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందడంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. ఎర్రకోటతో పాటు చాందినీ చౌక్లోని ఓ ఆలయం దగ్గర ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల దగ్గర కూడా పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ చెబుతోంది. ఈ నెల 6న ఇస్లామాబాద్ లో జరిగిన పేలుళ్లకు ప్రతీకారంగా ఢిల్లీలో దాడికి టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వార్నింగ్లతో అప్రమత్తమైన భద్రతా వర్గాలు ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. గతేడాది నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు పేలుడులో 15 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు హెచ్చరికలు రావడం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో సరికొత్త జిహాద్ కలకలం రేపుతోంది. ఫుట్బాల్ క్లబ్స్ పేరుతో ఉగ్ర రాడికల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం రావడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దాడులు చేసింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో యవాత్మల్, అహిల్యానగర్ జిల్లాలో 21 చోట్ల ఏటీఎస్ సోదాలు చేసింది. ఫుట్బాల్ టీమ్స్ పేరుతో సీక్రెట్ గా రాడికలైజేషన్ నెట్వర్క్ నడుపుతున్నట్టు భద్రతా దళాలు గుర్తించాయి. ఫుట్బాల్ క్లబ్ల ముసుగులో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆకర్షితులైన యువకులను కేరళ, బెంగాల్ తరలించి క్యాంపుల్లో రాడికలైజేషన్ చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో కీలక అనుమానితుడిని అదుపులోకి తీసుకుంది ఏటీఎస్. నిందితుడు నాగ్పూర్ లో షాప్ నిర్వహిస్తూ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఇతడికి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నట్టు తేల్చారు. తల్వార్లు, ల్యాప్టాప్లు, ఫోన్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, రాడికల్ డాక్యుమెంట్, సీసీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు. చాటింగ్ లో ఫండింగ్, క్రాస్ బార్డర్ కనెక్షన్స్ ను పరిశీలిస్తోంది ఏటీఎస్. నాగ్పూర్, సంభాజీ నగర్, అహిల్యానగర్ లో సిమి నెట్వర్క్ మూలాలు ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు హైదరాబాద్ లో భారీ విధ్వంసానికి చెంచల్గూడ జైలు కేంద్రంగా కుట్ర జరిగిందన్న వార్తలు కలకలం రేపాయి. అయితే ఈ వార్తలను ఖండించారు జైళ్ల శాఖ డీఐజీ డి శ్రీనివాస్. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం వదంతులేనని స్పష్టం చేశారు. చెంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కరే తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరు ఉన్నారు. ఆ జాహేద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు. వచ్చినా కానీ అత్యంత సర్వేలెన్స్ లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఉగ్రకుట్ర వార్తలు అవాస్తవమని పోలీసులు చెబుతున్నా ముందస్తు చర్యల్లో భాగంగా కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది. 2013లో ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ లో జంట బాంబు పేలుళ్ల ఘటన కలకలం రేపింది. ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా 131 మంది గాయపడ్డారు. ఇప్పుడు అదే రోజు ఉగ్రకుట్ర వార్తలు కలకలం రేపాయి.